మొత్తానికి ట్రూడో చేసిన అవకతవకలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి హడావుడుల మధ్య కెనడా ఎన్నికల తీర్పు వచ్చేసింది. గెలుస్తుందనుకున్న కన్జర్వేటివ్ పార్టీ మట్టి కరవగా, సౌతీలోకి కూడా మిగలదనుకున్నటువంటి లిబరల్ పార్టీ తల ఎత్తుకొని నిలబడింది. ఈ గెలుపుకు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంపే కారణమని చెబుతున్నారు పరిశీలకులు. అదేలాగంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ఉత్పత్తుల మీద ఊపిరాడనంత దిగుమతి సుంకం విధించారు. కెనడాను కెనడా దేశంగా ఉంచకుండా అమెరికాలో కలిపేస్తానన్నారు. అమెరికాకు కెనడా 51వ రాష్ట్రంగా మార్చుకుంటామన్నారు. ఈ బెదిరింపులతో బెదిరిపోయిన ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిజానికి అమెరికా పక్కనే కెనడా ఉంటుంది. పక్కనే అనటం కన్నా పక్కలో ఉంటుందని చెప్పుకోవడం ఈజీ అనుకోవచ్చు. సర్వేలన్నీ కన్జర్వేటివ్ పార్టీ విజయపథంలో ఉంటుందని తెలిపినా కానీ అది నిజం కాలేదు. నిజానికి సర్వేలను తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. అవి యథార్థాన్నే సూచించాయి. 2 నెలల క్రితం వరకు పరిస్థితి అలాగే ఉంది. కానీ కెనడా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినటువంటి 2 విషయాలు కెనడాపై కొరడా దెబ్బల్ని తలపించాయి. మొదటి కొరడా దెబ్బ కెనడా ఉత్పత్తుల మీద ఊపిరాడనంత దిగుమతి సుంకం విధించడం. రెండవ దెబ్బ కెనడా ఉనికినే దెబ్బతీయడం. కెనడాను దేశంగా ఉంచకుండా మింగేస్తానని ట్రంప్ చెబుతూ వచ్చారు. అంటే అమెరికాకు 51వ రాష్ట్రంగా మార్చుకుంటానన్నారు ట్రంప్. ఈ బెదిరింపులు కెనడా ఓటర్లను అభద్రతకు గురిచేశాయి. ఓటర్లే కాదు, రాజకీయ పక్షాలు కూడా ట్రంప్ దూకుడు చూసి ఉలిక్కిపడ్డాయి. మరి ముఖ్యంగా అక్కడ ఉన్న 2 ప్రధాన పక్షాలు, లిబరల్ పార్టీ గత దశాబ్ది కాలంలో అధికారంలో ఉంటుంది. కన్జర్వేటివ్ ఈ 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంది. లిబరల్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మార్క్ కార్నీ ఈ 2 కొరడా దెబ్బల్ని జనానికి భూతద్దంలో చూపించడంలో విజయవంతమయ్యారు. ట్రంప్ హూంకరింపుల ప్రభావం కెనడాలో ఉన్న ప్రజలందరి మీద పడింది. మొత్తానికి కార్నే తన శత్రువుని శత్రువస్త్రాలతోనే కొడదామనుకున్నారు. అంటే అమెరికాలో ట్రంప్ విజయానికి ఏ నినాదం కారణమైందో అదే నినాదాన్ని తాము తీసుకున్నారు. అమెరికాయే ఫస్ట్ అన్నది ట్రంప్ నినాదమైతే దాన్నే కాపీ పేస్ట్ చేసి తమకు కెనడాయే ఫస్ట్ అన్నారు కార్నీ. ట్రంప్ తరచూ చెబుతూ ఉండే అమెరికా ఫస్ట్ అంటే అమెరికన్లే ముందు, వలస వచ్చిన వారు తర్వాత అన్న భావన కలిగించేవారు. అలాగే ఇక్కడ కెనడా ఫస్ట్ అన్న నినాదం కూడా అట్లాగే ఉండడంతో కెనడా ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయింది. అసలు సిసలైన కెనడియన్ల క్షేమమే ముఖ్యం, వలస వచ్చి ఉంటున్న ఇతర దేశస్తులది కాదు అని మార్క్ కార్నీ ప్రచారం జోరుగా సాగింది. కెనడా బహుళత్వానికి చిహ్నంగా ఉంటుంది. పలు దేశాల వాళ్ళు, పలు సంస్కృతుల వాళ్ళు కెనడాలో నివసిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కెనడాలో ఉండటం క్షేమమని ఫీల్ అవుతారు. అందుకు కారణం లేకపోలేదు. కెనడాకు అగ్రరాజ్యంగా ఫోజు కొట్టదు. నిజానికి అది అంత పెద్ద దేశం కూడా కాదు. అలాగే అగ్రరాజ్య పన్నాగాల్లో కూడా భాగం కాదు. అంతర్జాతీయంగా అజాత శత్రువుగా ఉండేలా కెనడా తన దౌత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. దాంతో అన్ని దేశాల వాళ్ళు ఇక్కడకు తేలిగ్గా వస్తూ ఉంటారు. భారతీయులకైతే ఇక్కడ ఆశ్రయం దొరకడం చాలా ఈజీ. పైగా మన దేశపు విద్యార్థుల చదువులకు కెనడా నిలవుగా మారిపోయింది. కెనడాలో 2021 సెన్సస్ లెక్కల ప్రకారం 18.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే అక్కడి మొత్తం జనాభాలో 5% ఉన్నట్లు లెక్క. ఈ భారతీయుల్లో సిక్కుల జనాభా మరింత ఎక్కువ. ఇండియన్స్ తర్వాత చైనీస్, ఫిలిపియన్లు ఎక్కువగా ఉంటారు. దేశం మొత్తం జనాభాలో విదేశీయులు 23% వరకు ఉంటారు. వీళ్లు కాక ఎప్పటి నుంచో మైనార్టీలుగా ఉన్న ఇతర సంస్కృతుల వారిని కూడా కలుపుకుంటే 3వ వంతు జనాభాగా ఉంటుంది. ఇలాంటి చోట అసలు సిసలు కెనడియన్లే ఉండాలన్న నినాదం బెడిసి కొడుతుంది. దాంతో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మొత్తం దిగువ సభలోని 343 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ 172 సీట్లుగా మారింది. మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 169 స్థానాలు వచ్చాయి. అంటే మరో 3 సీట్లు తక్కువ. ప్రత్యర్థి పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీకి 144 స్థానాలు వచ్చాయి. ఈ 3 సీట్లను ఇతర పక్షాల నుంచి తీసుకోవడంతో మార్క్ కార్నీకి గ్రీన్ సిగ్నల్ పడ్డట్టయింది. ఇదిలా ఉండగా కెనడా ప్రధానమంత్రిగా 59 ఏళ్ల మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం, ట్రంప్ నుంచి విలీన ముప్పు, ఫెడరల్ ఎన్నికలు వంటి సవాళ్ల నేపథ్యంలో ఆయన 24వ కెనడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కెనడా గవర్నర్ జనరల్ మేరీ సైమన్ సమక్షంలో కార్నీ నూతన ప్రధానిగా ప్రమాణం చేశారు. 1965లో ఫోర్ట్ స్మిత్ లో జన్మించినటువంటి మార్క్ కార్నీ హార్వర్డ్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. గోల్డ్మన్ సాక్స్ తో ప్రయాణం ప్రారంభించి బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లకు గవర్నర్ గా కార్నీ పనిచేశారు. 2008-9 ఆర్థిక సంక్షోభం వేళ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందారు.
2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను వీడిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఆర్థిక వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా మార్క్ కార్నీ సేవలందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత లిబరల్స్ పార్టీ సారథి రేసులో నిలిచి విజయం సాధించారు. గతంలో ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేసిన అనుభవం లేని కార్నీ కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమే విశేషం. ఆయన గెలుపుకు జరిగిన ప్రచారంలో భారతీయులు ఎక్కువగానే పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా భారత సంతతికి చెందిన వారు మరింత పెరిగారు. గత పార్లమెంట్లో 17 మంది ఉంటే ఈసారి అన్ని పార్టీల నుంచి 23 మంది భారత సంతతికి చెందిన వారున్నారు. అందరూ పంజాబీలే అవడం విశేషం. అందుకే కెనడా రాజకీయాల ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం మీద బలంగా ఉంటుంది. అలాగని దీన్ని ఖలిస్తానీ ముద్ర వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఖలిస్తానీ ముద్ర ఉన్న నేత ఎన్టీపీ నేత జగ్మాత్ సింగ్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. ఖలిస్తానీ అనుకూలుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు సంబంధం ఉందని ఆరోపిస్తూ మాజీ ప్రధాని ట్రూడో చేసిన హడావుడి మామూలుగా లేదు. ఈయన వల్ల దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్ కెనడా సంబంధాలు నిలువునా చీలిపోయాయి. ఒక దశలో భారత్ కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. భారత నిఘా సంస్థలపై ఎటువంటి ఆధారాలు చూపకుండానే కెనడా సర్కార్ నిందలేసింది. ఈ ఆరోపణల్ని భారత్ ఖండించింది. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తల్ని వెనక్కి పంపించుకున్నాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. కెనడా ఎన్నికల్లో ఇప్పుడు లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కార్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా భారత్ కెనడా ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైనటువంటి పాలన పట్ల దృఢమైన వైఖరి నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని మోదీ అన్నారు. కెనడాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి, భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. దానికి మార్క్ కార్నీ కూడా అనుకూలంగా స్పందించారు. భారత్తో కెనడా సంబంధాలు మరోసారి పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దేశంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ నియమితులయ్యారు. ట్రూడో భారత్కు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కార్నీ అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్కు మద్దతుగానే ఉన్నారు. దీంతో కెనడా భారత్ మధ్య విచ్ఛిన్నమైన సంబంధాలు మెరుగయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్తో తెగిపోయిన దౌత్య, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని మార్క్ కార్నీ అనేకసార్లు చెప్పారు. కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్తో సంబంధాలు కలిగి ఉంటారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మితమవుతున్నటువంటి సమయంలో భారత్, కెనడా వంటి దేశాలు భాగస్వామ్య ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతున్నానని కార్నీ చెప్పారు.